మనం చూసినదైతే తెలంగాణ అసెంబ్లీలో అటు అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య జరుగుతున్నటువంటి వార్ మాజీ మంత్రి అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు జగదీష్ రెడ్డి ఏదైతే కామెంట్స్ చేశారో మీరు సభను ఆర్డర్లో పెట్టట్లేదని గాని ఈ కామెంట్ సంబంధించి వెంటనే అధికార పార్టీ రియాక్ట్ అయింది. మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. వెంటనే క్షమాపణ చెప్పాలి జగదీష్ రెడ్డితో పాటు మిగిలిన ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు మనం మీడియా పాయింట్ దగ్గర జరిగినటువంటి ఎమ్మెల్యేల వర్షన్ కూడా మనం వినున్నాం. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి బీఆర్ఎస్ హయాంలో చేసిన దాంట్లో తప్పే ఉంది, ఏం చెప్పడం లేదు కదా. అసెంబ్లీ అంటే అన్ని పార్టీలకు సమానంగా ఉంటుంది, కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుందాం. ప్రజెంట్ అసెంబ్లీ దగ్గర మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి. మనం చూస్తున్నాం అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగానే కొనసాగుతాయి ఈసారి సెషన్స్. ఎందుకంటే కేసీఆర్ వస్తే కనుక అనుకున్నాం, నిన్న వచ్చారు, ఈ రోజు రాకపోయినప్పటికీ కూడా జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ కీలకంగా మారుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? అసలు పీసీఆర్ ఆడియో వస్తలేదు స్వామి. రైట్, మనం చూస్తున్నాం తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అధికార పక్షం బగ్గుమంది. సభను ఆర్డర్లో పెట్టాలంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సభ మీ సొంతం కాదంటూ ఆయన చేసిన కామెంట్స్ సభలో గందరగోళానికి దారితీశాయి. సహనం కోల్పై మాట్లాడద్దంటూ కూడా స్పీకర్ ఫైర్ అయ్యారు. ఎవరిని ఆర్డర్ పెట్టాలో తనకు తెలుసని చెప్పారు స్పీకర్. సభా సంప్రదాయాలను కాపాడాలన్నారు. సభను తప్పుదో పట్టించద్దన్నారు స్పీకర్. అయితే ఈ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మరొకసారి స్పందించారు. తనకు కూడా సమాన హక్కు ఉందని, సభ అనేది స్పీకర్ సొంతం కాదన్నారు. ఈ కామెంట్స్ కి వెంటనే అధికార పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేలు రియాక్ట్ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా రియాక్ట్ అయిన సిచ్యువేషన్. రైట్ స్వామి. వేముల వీరేశం మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలోనే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకవైపు గత ప్రభుత్వం చేసినటువంటి విషయంలో గత కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేస్తే ఈసారి గవర్నర్ ప్రసంగం కేవలం చాట్ జీపీటీ లాంటి ఏ టూల్ ద్వారా రాసినట్టు ఉందని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. దీంతో అధికార పార్టీ నుంచి ఇటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విప్ ఆది శ్రీనివాసులు ఒకవైపు టీఆర్ఎస్ సభ్యులపైన ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలోనే మాట పెరుగుతున్న క్రమంలోనే ఒకవైపు జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు స్పీకర్ కు జగదీష్ రెడ్డి మధ్య ఒకసారిగా మాటల యుద్ధం పెరిగింది. ఒకవైపు ఈ సభ అందరి హక్కులు ఉన్నాయి, స్పీకర్ మాట్లాడిన విషయంలోనే మనం మాట్లాడదామని చెప్పేసి దీంతో ఒక్కసారిగా ఇటు జగదీష్ రెడ్డి మాట్లాడడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. మధ్యలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లేచి జగదీష్ రెడ్డి మాట్లాడుతుంటే ఒక్కసారిగా 4-5 ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి డిస్టర్బ్ చేయడం ఏంటని చెప్పేసి కూడా వారంతా కూడా ఒకవైపు ప్రశ్నించారు. సభను సంప్రదాయాల ప్రకారం నడపాలి, సభలో అందరికీ అవకాశాలు ఉండాలి, ఇక్కడ అధికార ప్రతిపక్షాలను తేడా లేకుండా అందరికీ సభలో సమాన అవకాశాలు ఉంటాయి, సభను సంప్రదాయాల ప్రకారం నడపాలని చెప్పేసి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వానికి చురుకలు అంటించారు. ఆ తర్వాత జగదీష్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ మాట్లాడిన విషయం స్పీకర్ కూడా మీరు అసహనానికి లోను కావద్దు, మీరు ఆ సబ్జెక్ట్ మాట్లాడండి, డివేట్ కావద్దు, డివేట్ అయితే మీకు మళ్ళీ అధికార పార్టీ నుంచి మీకు ఎదురుదాడి వస్తుందన్నట్టు మాట్లాడడంతో కూడా ఒకసారిగా సభలో గందరగోళం నెలకొన్నది. స్పీకర్ను మాట్లాడిన విషయంపై నేను మాట్లాడతాను, సభలో మీ ఒక్కరిదే సభ కాదు, సభ అందరిదని చెప్పేసి జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి అనడంతో కూడా ఒకసారిగా అధికార పార్టీ నుంచి మంత్రి శ్రీధర్ బాబు లేచి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కూడా ఒకసారి ఎదురుదాడి చేశారు. సభా సాంప్రదాయాల విరుద్ధంగా స్పీకర్ చైర్ను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు జగదీష్ రెడ్డి అని చెప్పేసి కూడా ఆయన ఎదురుదాడి చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొని సభ వాయిదా పడింది. మొత్తానికి ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యులు జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత ఇరుపక్షాల మధ్య మాట పెరిగి సభలో నినాదాలు హోరెత్తాయి. ఆ తర్వాత స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ సభ ఆర్డర్లో పెట్టలేక దాని వెంటనే జరుగుతున్న విషయాన్ని సద్దుమణించడం కోసం వెంటనే సభను వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం ఇరుపక్షాలు ఒకవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు, అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా పాయింట్కి వచ్చి వాళ్ళు జరిగిన విషయాన్ని కూడా ఒకరికొకరు మాట్లాడుతూ ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని ఒకవైపు ఇటు దళితుడని కోరడంతో ఆయన అవమానపరిచారని చెప్పేసి ఇటు అధికార పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా ఎదురుదాడి చేస్తారు. మేము స్పీకర్ని ఎప్పుడు ఆ కోణంలో చూడలేదు, స్పీకర్ను ఏకగ్రీవం ఎన్నిక కావడంలో మేము కూడా సహకరించామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మరోవైపు మాకు స్పీకర్ను ఎప్పుడు మా కోణంలో చూద్దు, స్పీకర్ను కావాలని చెప్పేసి అధికార పార్టీ నేతలే దళితులు అని చెప్పేసి పదే అవమానపరుస్తున్నారని చెప్పేసి కూడా వారంతా
వారంతా కూడా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు జరుగుతున్నటువంటి పరిణామంతో ఒక సభలో పూర్తిగా గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది. దీంతో సభను ఆర్డర్లో పెట్టలేక వాయిదా వేశారు. ఇప్పుడు సభ అంతా కూడా పూర్తిస్థాయిగా వాయిదా పడిపోయింది. దీంతో మీడియా పాయింట్ ద్వారా ఇరు పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకవైపు జగదీష్ రెడ్డి పైన సస్పెన్షన్ వేటు వేయాలని చెప్పేసి అధికార పార్టీ నేతలంతా కూడా పట్టుబడుతున్నారు. అతను దళితుడనే కారణంతో స్పీకర్ను జగదీష్ రెడ్డి అవమానపరిచారు, స్పీకర్ చైర్ను అవమానపరిచారని చెప్పేసి కూడా వారు ఎదురుదాడి చేస్తారు. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మేము అలాంటి కోణంలో ఎప్పుడు చూడలేదు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న కేసీఆర్ను అవమానపరిచే విధంగా మాట్లాడారు, కేసీఆర్ను మార్చికి పంపిస్తేదని మాట్లాడారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నందుకు కూడా అందరూ కూడా ఇటే మాట్లాడుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేస్తున్నారు. మొత్తానికి ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటు ఒకవైపు ఇక సభ వాయిదా పడింది. ఇప్పుడు సభ ప్రారంభమైన తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి అంతా కూడా ఆసక్తి గమనిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో ఉన్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా ఈరోజు రాలేదు. దీంతో సభలో ఒకవైపు ఉదయం నుంచి కూడా కొంత ఏం జరుగుతుందని చెప్పి అంత టెన్షన్గా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యులంతా కూడా సీనియర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా అధికార పార్టీ పైన అటాక్ చేయడానికి సిద్ధమై వచ్చారు. అటు నుంచి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ మంత్రులంతా కూడా సభలోనే ఉన్నారు. జరుగుతున్న విషయాన్ని వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు అధికార పార్టీపై గట్టిగానే ఎదురుదాడి చేశారు. వారంతా కూడా సభా నియమాలు చాలా మంది దాదాపుగా 10-15 సంవత్సరాలు మంత్రులుగా చేసిన వ్యక్తులు, 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తులంతా కూడా సభలో నియమాలకు అనుగుణంగా మాట్లాడకపోతే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పైన ఎదురుదాడి చేశారు. దీంతో జగదీష్ రెడ్డి మాట్లాడిన విషయం పైన ఒక్కసారిగా ఖచ్చితంగా స్పీకర్ చైర్కు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా పట్టుబట్టారు. సో మరి ఏంటి ఇప్పుడు అసెంబ్లీ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? అందరూ కూడా మీడియా పాయింట్ దగ్గర ఉన్నారు. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమి అనకూడని మాటలు ఏమీ అనలేదు, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులే చెప్పారు. మేము ఈ కులాల ప్రస్తావన తీసుకురావట్లేదు, వారే పదే తీసుకొస్తున్నారని చెప్పి కూడా తలసాని మాట్లాడిన కామెంట్స్ మనం చూసే ఉన్నాం. మరేంటి సభ ఎన్ని గంటలకు మళ్ళీ తిరిగి స్టార్ట్ కాబోతోంది? స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ప్రధానంగా ఇటు అధికార పార్టీ నుంచి నేతలంతా కూడా ఇప్పుడు జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ చేయించాలనే పట్టుదలతో ఉన్నారు. వారంతా కూడా జగదీష్ రెడ్డి కేవలం స్పీకర్ చైర్ని అవమానించపరిచారు, మరోవైపు దళితుడైన కారణంతో నన్ను కించపరిచే విధంగా మాట్లాడారని చెప్పేసి కూడా వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. వరుసగా బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మీడియా పాయింట్ ద్వారా పెద్ద ఎత్తున కూడా ఒక్కరొక్కరుగా వరుసగా వచ్చి దాదాపు ఇప్పటికే డజన్ మంది ఎమ్మెల్యేలకు పైగా అంతా కూడా మాట్లాడారు. వారంతా కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పక్షం నుంచి కూడా అంతే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. వారు కూడా మేము ఎక్కడ కూడా మేము సభా నియమాలు ఉల్లంఘించి మాట్లాడలేదు, మేము కేవలం నిన్న గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో లేని వాటిని కూడా పెట్టారు. ఇక్కడ కూడా 6 గ్యారెంటీల హామీలు ప్రస్తావించలేదు, మహిళలకు ఇస్తానటువంటి హామీల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. దీన్ని కేవలం ఏఐలో చార్జీపీలో తయారు చేసినట్టుగా ఉందని చెప్పేసి ఇటు జగదీష్ రెడ్డి మాట్లాడడంతో కూడా ఇటు అధికార పక్షం నుంచి అంతే స్థాయిలో ఒకవైపు ఎదురుదాడి మొదలైంది. దీంతో ఇరుపక్షాల మధ్య మాట పెరిగది ముందుకెళ్తున్న క్రమంలోనే ఒక మాట పెరిగింది. నిన్న సభకు వచ్చినటువంటి కేసీఆర్ ఇలా సభలోకి ఎందుకు రాలేదని చెప్పేసి కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభలో జగదీష్ రెడ్డి ఉద్దేశించి అనడంతో కూడా మీ ముఖ్యమంత్రి కూడా పదే ఢిల్లీకి పోతున్నారు కదా, ఆయన ఎందుకు రాలేదని చెప్పేసి కూడా ఈరోజు జగదీష్ రెడ్డి కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద ఎదురుదాడి చేశారు. ఎవరికి వారు దూషించుకున్నారు. ఒకవైపు సభలో పూర్తిగా గందరగోళ పరిస్థితి నెలకొనడంతో కూడా ఒకవైపు సభను ఆర్డర్ పెట్టలేక వెంటనే స్పీకర్ దాన్ని వెంటనే సభను వాయిదా వేశారు. అయితే జరిగిన పరిణామాలను కూడా ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్ష నేతల మధ్య ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన కూడా మాట్లాడుతున్న క్రమంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి విప్ ఆది శ్రీనివాసు, ఆ తర్వాత వేముల వీరేశం మాట్లాడారు. మా ప్రభుత్వం ఏమేం చేస్తుంది, ఈ వచ్చే సంవత్సరాలు గవర్నర్ ప్రసంగం ద్వారా గత 7.5 కాలంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూనే రానున్న రోజుల్లో మేము ఏం చేస్తామన్న విషయాన్ని వివరించడం కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మాట్లాడినటువంటి జగదీష్ రెడ్డి మాట్లాడి కొద్ది నిమిషాల్లోనే సభలో పూర్తి గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఒక్కసారి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న క్రమంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం కుంటుపడుతుంది, రైతుల పంటలు ఎండిపోతున్నాయని మాట్లాడుతున్న క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లేచి ఆయనకు సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాలు మీకు కనబడలేదని చెప్పేసి కూడా ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత మరోవైపు స్పీకర్ సభను ఆర్డర్ పెట్టిన క్రమంలోనే ఇలాంటి మాటలు మాట్లాడడంతో కూడా సభలో గందరగోళం పరిస్థితి ఏర్పడి సభ వాయిదా పడింది. రైట్ స్వామి.